ఏయ్ నీ ప్రాబ్లం ఏంటే? ఎందుకు అలా ప్రవర్తించావు? ఎందుకలా ప్రవర్తించానా? నువ్వేగా మంచి భార్యలా ఉండాలని చెప్పావు. అందుకే మంచి భార్యలా అడ్డమైన వాళ్లతో వెళ్లకు, నాతో పాటు సినిమాకి రా అని చెప్పాను. లేదా డివోర్స్ ఇవ్వు, నీ ప్రాణాలు తోడేయకుండా నా పాటికి నేను వెళ్ళిపోతాను. సినిమానే కదా నీకు కావాల్సిందే, చూపిస్తా. నాకొద్దు. ఏంట్రా మరింత పిసినారితనంగా సైకిల్ మీద తీసుకెళ్తున్నావు? మొగుడు ఎద్దుల బండిలో తీసుకెళ్ళినా సంతోషంగా రావడమే మంచి భార్య లక్షణం. మూసుకోనరా. ఒకసారి దిగుతావా? ఎందుకు? ఆ పైదాకా నడు, బాగా ఎత్తుగా ఉంది. ఏంట్రా మరీ ముసలోడ్లా మాట్లాడుతున్నావు? ఎవరైతే సైకిల్ ఎత్తులో బాగా తొక్కుతారో వాళ్ళంతా ఆ విషయంలో సూపర్ అనే విన్నాను. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడా గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద. చిలకలొచ్చాయి. ఏంట్రా ఇది అదేదో టైప్ సినిమాలా ఉంది. మొహన్ చూడు రా. ఏంట్రా ఫేస్ అలా పెట్టావు? నాతో లైఫ్ చాలా చిరాక్గా ఉంది కదూ. సరే, నీ లైఫ్ ని ఎవరితోనైనా ఎక్స్చేంజ్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చాననుకో, ఎవరితో చేసుకుంటావు? ఉంటుండే నేను చెప్తాను. సరే చెప్పు చూద్దాం. నువ్వు నన్ను ఏ లెవెల్ అర్థం చేసుకున్నావో చూస్తాను. అదిగో ఆ అమ్మాయి వీప్ మీద చాలాసేపటి నుంచి తోసలేస్తున్నాడే. నువ్వు అలాంటి లైఫ్ కదా ఇష్టపడేది. అదిగో ఆ చిన్న పిల్లాడు వాళ్ళ ఉండాలి దివ్య. వాడి లైఫ్ లో చూసేది అనుభవించేది అంతా లవ్వే. ఆ లైఫ్ కోసం ఏవైనా చేయొచ్చు. సరే ఇప్పుడు నా గురించి చెప్పు. నువ్వు నన్ను ఏ లెవెల్ వరకు అర్థం చేసుకున్నావనేది నాకు తెలియాలి. ఇదిగో ఇదిగో ఈ హీరోయిన్ లాగా నిన్న అందరూ ఎప్పుడు దేవతలా కొలవాలి. రైట్? ఛాన్సే లేదు. అలాంటి లైఫ్ నాకు ఈ జన్మలో అక్కర్లేదు. పాపం రతను స్క్రీన్ మీదే కాదు, ప్రతి క్షణం అందరి దగ్గర నటించటం తప్పదు. నాకు ఆ అమ్మాయి లాంటి లైఫ్ కావాలి. తనలాగా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్యాంపర్ చేస్తూ ఉంటే అప్పుడు నేను సంతోషంగా ఉంటాను. దాన్నే ఉంది మేడం. కొంచెం కోఆపరేట్ చేస్తే నేను నిన్న ఆ అమ్మాయిలాగే తల్లించేస్తా. సరే నువ్వు ఇటువైపు రా. ఎందుకు ఇప్పుడు నన్ను షిఫ్ట్ చేస్తావు? ఎందుకంటే మనం రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కదా. చేతి అరవింద్ ఏంటి ఏం తెలియనట్టు సిగ్గుపడుకు బంగారం. ఇదిగో తమ్ముడు, పాప చెప్తుందిగా చేతి. ఏంటి బేబీ, నీ బ్రదర్ బాగా టెన్షన్ అవుతున్నట్టున్నాడు. నా పెళ్ళ మీద నేను చేయకూడదా? ఇరిటేట్ చేయకరు చేతి. ఆ పాప అంత చెప్తున్నా మీద చెయ్యేస్తావేంటి? అరవింద్ రే పంది, ఎందుకు రవ్వ కొట్టావు? దివ్య ఇక్కడేం చేస్తున్నావు? ఆ తర్వాత ఏముంది? ఏం జరిగినా మన మంచికే అన్నట్టు దీప అనే మంచిది అరవింద్కి దక్కింది. ఏమంటున్నావు నటరాజ్? వాళ్ళ మధ్యన ఏమైనా? అవును, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇన్ఫాక్ట్ ప్రేమించుకుంటున్నారు కూడా. వాడి తలకి దెబ్బ తగిలే వరకు. నటరాజ్ ఇలాంటి విషయాల్లో తమాషాలు చేస్తే బాగోదు. అవును నటరాజ్, ఇలాంటి విషయాల్లో తమాషాలు ఆడకు. నేనెందుకు తమాషాలు ఆడతా? నీకు అమ్నిషియా వచ్చి అన్ని మర్చిపోయావు. కావాలంటే ఇదిగో దీపని అడుగు.
చూపే తేడాగా ఉందంటే అవును, నేను అరవింద్ ప్రేమించుకున్నాం. ఏమంటుంది? అరవింద్ నిన్ను లవ్ చేశాడా? అవును. ఏయ్, ఇప్పుడు అరవింద్ నన్ను లవ్ చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు, నీకేంటి ప్రాబ్లం? కరెక్టే, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటే నీకేంటి? ఏ దివ్య, వాళ్ళు చెప్పేది నమ్మకు. మన చుట్టూ ఏదో ఒక కుట్ర జరుగుతోంది. ఏ దీపా, ఎందుకే ఇలా సేమ్ సైడ్ గోల్ వేస్తున్నావు? ఏంటి, ఇంకా నీకు నమ్మకం కుదరలేదా? నా దగ్గర ఉన్న మెడికల్ రిపోర్ట్స్ చూపిస్తే నమ్ముతావా? మెడికల్ రిపోర్ట్సా? అవును అరవింద్, ఇంతవరకు నీ వల్ల నాకు 2 సార్లు అబార్షన్ అయింది. కావాలంటే రిపోర్ట్స్ చూడు. టైం చూసి పెట్టిందిరా నోట్లో గ్రీన్ బనానా. ఛీ! ఇంత నీచమైన పాడు పని చేసి ఏంట్రా నన్ను లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నావు? మన ఇద్దరి మధ్య ఇప్పటి వరకు అలాంటిది జరగలేదు కదా. లేదు దివ్య. కానీ నువ్వు ఏయ్, అయ్యో. పోయి దీంతోనా? దివ్య, యా! దివ్య, ఛీ! ఏయ్, ఇలా చూడు. దివ్య, దివ్య, అందరూ నా అమ్నిషన్ యూజ్ చేసుకుని నాకే స్పాట్ పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ కూర్చున్న ఈ గ్యాంగ్ మొత్తం ద్రోహం చేస్తున్న తొట్టి గ్యాంగ్. నాకు దీపకి మధ్య ఏం లేదు. ఏం లేదని నువ్వెలా చెప్పగలవు? నీకు అమ్నీషియా వచ్చింది కదా. దేవుడా, నాకు అమ్నిషియా లేదు. అంత అబద్ధం. నాకు అమ్నిషియా వచ్చినట్టు నటించినప్పుడు నువ్వు నాకు ఇచ్చిన అటెన్షన్ నాకు బాగా నచ్చింది. అందుకే కంటిన్యూ చేశాను. ఐ లవ్ యూ దివ్య. నాకు దీపకి మధ్య ఏం లేదు. పచ్చి అబద్ధాల కోరు అరవింద్. నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ అని నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నావు. ఎనీవే, వీళ్ళందరూ అడిగినట్టు నువ్వు ఎలా తిరిగినా ఎవరితో తిరిగినా నాకేంటి ప్రాబ్లం? ఐ గివ్ అ డామ్. నువ్వు చచ్చినా కూడా ఐ గివ్ అ డామ్. ఏమంటున్నావు దివ్య? నేను చస్తే నువ్వు సంతోషంగా ఉంటావా? నేను చస్తే నువ్వు సంతోషంగా ఉంటావు కదా? చస్తాను, ఈ నీళ్లలో చస్తాను. అందరూ సంతోషంగా ఉండండి. ఎవరు సంతోషంగా ఉండలేరయ్యా, అందరం కలిసే చావబోతున్నాం. నేను నీళ్లలోకి ఏ క్షణాన ఎదవ నోటితో చావబోతున్నానన్నావో అప్పుడే మనందరం సుడిలో చిక్కుకున్నామయ్యా. సుడిలోనా? ఏయ్, ఓ, అయ్యో, శిల్ప, అయ్యో, శిల్ప, గట్టిగా పట్టుకో, పట్టుకో, పట్టుకో. కొంచెం కౌలించుకో, నాకు భయంగా ఉంది, శిల్ప. అయ్యో, పట్టుకో దివ్య. అంచుకెళ్ళొద్దు, అంచుకెళ్ళొద్దు. మంచి గట్టిగా పట్టుకో. దేవుడా, నేను చేసిన తప్పులన్నిటిని క్షమించు ప్లీజ్. నటరాజ్, నన్ను క్షమించు నటరాజ్. ఎందుకని? నీ బ్యాగ్ లో మ్యాటర్ బుక్ ఉందని స్కూల్ అసెంబ్లీలో అందరి ముందు నువ్వు అవమానపడ్డావు కదా. అవును, స్కూల్ అంతా చీకొట్టారు. ఆ బుక్ ని నేను చదివి ఏం చేయాలో తెలియక నీ బ్యాగ్ లో పెట్టేశాను. ఐమ్ సో సారీ. దివ్య, నన్ను క్షమించు దివ్య. నీ మీదున్న కోపంతో డైలీ నువ్వు తాగే కాఫీలో ఉమ్మేస్తా. ఐఎమ్ సారీ. నాకు చిన్నప్పటి నుంచి చీకుడు అలవాటు ఉంది. ఛీ! ఇప్పుడు కూడా నైట్ అయితే నా వేలు చీకు పడుకుంటా. ఏయ్, లూజు. ఎందుకు అందరూ నన్ను చీకొడుతున్నా? ఏయ్ దివ్య, ఆ రోజు మత్తులో నువ్వు అనుకుని నీ ఫ్రెండ్ కిస్ చేస్తాను దివ్య. సారీ దివ్య. ఏయ్, వదిలేయకు, పట్టుకో, పట్టుకో. నాకు మందెక్కువై చీకట్లో నువ్వు అనుకుని నీ ఫ్రెండ్ కిస్ చేశాను. సారీ దివ్య. దివ్య, సారీ. సారీ. అయ్యో, మీరు అనుకుంటున్నట్టు నిజంగా ఆ రోజు నేను ఎవరు కిస్ చేయలేదు. అతను మత్తులో నువ్వు చీకట్లో ఇద్దరు మార్చి మార్చి ఒకరినొకరు కిస్ చేసుకున్నారు. సారీ. మీరందరూ అనుకుంటున్నట్టు నేను శిల్పని కాదు. నా ఒరిజినల్ పేరు సుందర్. ఏంటి? నేను అమ్మాయిగా మారడానికి ఫారెన్ వెళ్ళాను. ఓ, హౌ ఇస్ ది ఫుడ్? థ్యాంక్ యూ. హలో షెఫ్. హాయ్, ఇది పర్సనల్ ఆర్డర్ మీద వచ్చేస్తుంది. ఓకే. ఏయ్, అన్ని బానే ఉన్నాయిగా? fine. థ్యాంక్ యూ. రారా మామా సూపర్ రా. నీ అబ్బా అంతాత్రం ఏంట్రా? ఎందులో అయినా ఏంటి, ఏరేటట్ట? కాలిందా? పులిసిన పునుగా. దివ్య వచ్చిందిరా. ఏమంటున్నావురా? ఏంటి కంబ్యాక్? కంబ్యాక్ ఏం కాదు. ఈ రోజు అరవింద్ ఇంత పెద్ద హోటల్ మెయింటైన్ చేస్తూ సంతోషంగా ఉన్నాడన్న ఈర్ష. అది చెడగొడదామనే వచ్చింది. ఈర్ష పడ్డం చూసావా? దివ్య ఎవరో నీకు తెలియదు, ఏదో పరిచయం ఉన్నట్టు మాట్లాడతావు. నాకు ఇలాంటి అమ్మాయిల గురించి బాగా తెలుసు. నువ్వు అసూయ పడుతున్నావు. ఇది వర్కౌట్ అవదు. నేనెందుకు అసూయ పడాలి? ఐఎమ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. అవునా? నువ్వు మెచ్యూరేనమ్మా, కానీ నువ్వు దివ్యాని ఇంకా చూడలేదు. తన్ని ఇలా సాదా సీదా కాదు, ఫారెన్ వెళ్ళొచ్చి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ అయింది. ఆబ్వియస్లీ నీకు కడుపు మంటగానే ఉంటుంది. ఇట్స్ ఓకే దివ్య, ఓ బీరేస్తే సర్దుకుంటుంది. ఏయ్, నేను దివ్యని కాదు, దీప. ఇడియట్. ఏయ్, దీపా, మెంటల్ లానా? చూసావా మామా, మెచ్యూర్డ్ అది అది అని దివ్య అందంగా ఉంటుందనగానే ఎలా అసూయ పడుతుందో
అమ్మాయిలు అందరూ అంతే మావా, ఈర్ష్య ఎక్కువ. సరే నువ్వు మ్యాటర్ చెప్పు, కలిసి ఉండడానికే వచ్చిందా? లేదురా, డివోర్స్ అడుగుతోంది. రే ఇన్ని రోజులు ఏమైనట్టు ఇప్పుడు సడన్ గా వస్తే? తెలియదురా, అడిగితే ఓవర్గా మాట్లాడుతోంది. ఊరికే వదలకరా, నీకెన్ని చుక్కలు చూపించింది. డైవర్స్ అప్లై చేసిందిగా, భరణం పేరుతో ఎక్కువ అమౌంట్ గుంజొచ్చు. పొరా సోడా బుడ్డి, నువ్వే తనకు పాయింట్ అందించేలా ఉన్నావే. భరణం అంటే నేనే తనకి డబ్బులు ఇవ్వాలి, తర్వాత ఈ హోటల్ అమ్మేసి పానీపూరీలు అమ్ముకోవాల్సిందే. కరెక్ట్, కానీ ఇప్పుడు డైవర్స్ ఎవరికి కావాలి? తనకే కదా. ఎంత అమౌంట్ గుంజగలవో గుంజి ఈ హోటల్ ని 4 బ్రాంచీలుగా ఓపెన్ చేయి. సూపర్ మావా, 4 Hey. బ్రాంచ్లకి నువ్వే సర్వర్వి.